సార్వత్రిక ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ విడుదల చేయడంతో సమరానికి అన్ని పార్టీలు సన్నద్దమవుతున్నాయి. గెలుపు గుర్రాల వేట చేపడుతూనే తమదైన రీతిలో ప్రచారం నిర్వహించి ఎక్కువ స్థానాలు దక్కించుకోవడమే లక్ష్యంగా వ్యూహాలకు పదును పెడుతున్నాయి. మాటల తూటాలతో నేతలు రాజకీయ పోరు మరింత రసవత్తరంగా మారనుంది. అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అధికార తెరాస అదే ఆత్మవిశ్వాసంతో దూసుకెళ్తోంది. 16 స్థానాలు సాధిద్దాం, ఢిల్లీని శాసిద్దాం అనే నినాదంతో ఎన్నికలు ఎదుర్కోవాలని నిర్ణయించింది. లోక్సభ ఎన్నికల్లో తెరాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ కీలక పాత్ర పోషిస్తున్నారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సభల పేరిట ఇప్పటికే ప్రచార భేరీ మోగించారు. ఈ నెల 6 నుంచి పార్లమెంటు నియోజకవర్గాల వారీగా కేటీఆర్ సభలు నిర్వహిస్తున్నారు. ఇప్పటికే కరీంనగర్, వరంగల్, భువనగిరి, మెదక్, మల్కాజ్గిరి, నాగర్ కర్నూల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో సభలు పూర్తి చేసిన కేటీఆర్ ఈ నెల 13 నుంచి 17 వరకు జహీరాబాద్, సికింద్రాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, పెద్దపల్లి, మహబూబాబాద్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్లలో పర్యటించనున్నారు. తెరాస అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ త్వరలో ప్రచారాన్ని ప్రారంభించనున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 50 సభల్లో కేసీఆర్ పాల్గొనేలా ప్రణాళికలు చేస్తున్నారు. సోమవారం జరగనున్న తెరాస శాసనసభాపక్ష సమావేశంలో ఎన్నికల ప్రచారంపై చర్చించే అవకాశముంది. అభ్యర్థుల ఎంపికపైన కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. ఇప్పటికే పలు సర్వేల నివేదికలు తెప్పించుకుని విశ్లేషిస్తున్నారు. ఈ నెల 17 తర్వాత అభ్యర్థులను ప్రకటించే అవకాశముంది. సిట్టింగ్ ఎంపీల్లో కొందరిని మార్చవచ్చునని తెరాస వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో జరిగిన పొరపాట్లు పునరావృతం కాకుండా చూడాలని భావిస్తున్న కాంగ్రెస్ వీలైనంత త్వరగా అభ్యర్థుల ఎంపికను పూర్తి చేయాలని యోచిస్తోంది. లోక్సభ ఎన్నికల్లో పోటీకి 380 దరఖాస్తులు రాగా రెండంచెల వడపోత అనంతరం 50 మందితో కూడిన జాబితాను ఏఐసీసీ స్క్రీనింగ్ కమిటీకి పంపింది. 2 రోజుల్లో అభ్యర్థుల ఎంపికపై తుది నిర్ణయం తీసుకునే అవకాశముంది. అధికార తెరాసను ధీటుగా ఎదుర్కొనే సత్తా కలిగిన నేతలను బరిలో నిలపాలని యోచిస్తోంది. మోదీ, రాహుల్ మధ్యనే ఎన్నికలు జరుగుతున్నాయన్న భావనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని రాష్ట్ర కాంగ్రెస్ భావిస్తోంది. శనివారం శంషాబాద్లో జరిగిన సభలో రాహుల్ గాంధీ కేంద్రం, రాష్ట్రంపై పదునైన విమర్శలు చేసి పార్టీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపారు. తాము అధికారంలోకి వస్తే అమలు చేసే సంక్షేమ, అభివృద్ది కార్యక్రమాలు వివరించారు. కనీస ఆదాయ పథకం తీసుకొస్తామని ప్రకటించారు. రాహుల్ ప్రస్తావించిన అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు కాంగ్రెస్ కసరత్తు చేస్తోంది. లోక్సభ ఎన్నికలకు రాష్ట్ర భాజపా నాయకత్వం 2 నెలల ముందు నుంచే సన్నద్దమవుతోంది. అసెంబ్లీ ఎన్నికల్లో పరాజయం తర్వాత పార్టీ శ్రేణుల్లో నూతన ఉత్తేజాన్ని నింపేలా కార్యక్రమాలు చేపట్టింది. పార్లమెంటు నియోజకవర్గాలను క్లస్టర్లుగా విభజించి సమావేశాలు నిర్వహించింది. అమిత్ షా, నితిన్ గడ్కరీ, స్మృతి ఇరానీ వంటి కేంద్ర మంత్రులు క్లస్టర్ల వారీగా సమావేశాలు నిర్వహించి లోక్సభ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై దిశానిర్దేశం చేశారు. నవభారత నిర్మాణం కోసం మోదీ మరోసారి అధికారంలోకి రావాలనే నినాదంతో భాజపా ప్రజల్లోకి వెళ్తోంది. లబ్దిదారుల ఇళ్లల్లో కమలజ్యోతి పేరిట దీపాలు, మేరా పరివార్, భాజపా పరివార్ అనే కార్యక్రమంలో భాగంగా ప్రతి కార్యకర్త ఇంటిపై పార్టీ జెండా ఎగురవేశారు. భారత్ కి మన్ కీ బాత్, మోదీకే సాత్ అనే కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన వారితో సమావేశాలు నిర్వహించారు. శాసనసభ ఎన్నికల్లో ఆలస్యంగా అభ్యర్థుల ప్రకటనతో ఘోర ఓటమి దృష్ట్యా ఈసారి ముందుగానే అభ్యర్థులను ప్రకటించాలని రాష్ట్ర భాజపా భావిస్తోంది.